కొరమేను రైతు సోదరులందరికీ నమస్కారం అండి. 5th డిసెంబర్ 2024. ఇది వచ్చేసి నా పాండ్ అండి. ఇందులో నేను 4000 సీడ్ వరకు వేసాను. నాకు 2 monthsలో ఇది నా సీడే, నా ఫామ్లో పెంచిన సీడ్ ఇది ఈ పాండ్లో వేయడం జరిగింది. నేను వేసినప్పుడు 30 కౌంట్ వేసాను. ఇప్పుడు అరౌండ్ 250 grams వరకు, 200 grams, లీస్ట్ 150 grams నాకు కనిపిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా సీడ్ ఇంతగా మంచిగా గ్రోత్ రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను మీకు ఏదో ఫేక్ న్యూస్ జనరేట్ చేసి నేను చెప్పడం కాదు. మీరు ఎవరు వచ్చినా సరే నాకు లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, సైజు కూడా మీకు కనిపిస్తుంది. నేను వేసినప్పుడు 30 కౌంట్ వేసాను. 2 months అవుతుంది ఇప్పుడు వేసి, కరెక్ట్గా 2 months 4 days అయింది. ఇప్పటికి గ్రోతింగ్ చూడండి, వచ్చి చాలా మంచిగా ఉంది. నాకు చాలా హ్యాపీ అయ్యాను. నేను ఫామ్ మెయింటైన్ చేస్తూ అదేవిధంగా పాండ్ కూడా మెయింటైన్ చేద్దాం, పెద్ద సైజులు కూడా తయారు చేసి రైతులకు కూడా మనమే చూపిద్దాం అని చెప్పేసి ఆలోచనతోటి ఇది చేస్తున్నాను. దగ్గర ఉన్న మా నిడదవోలు, తణుకు, రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక నమ్మకంతో వేస్తారని చెప్పేసి కల్చరు మనం చేసి చూపించాలి. భయం అనేది లేకుండా ఇది, ఎందుకంటే ఇది హై వాల్యూ ఫిష్ కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి మనం కొనాలి. అదేవిధంగా దీన్ని పెంచాలి. ఫీడ్ కన్జంప్షన్ కూడా అది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, రేట్ కాబట్టి రైతులు ఆందోళన చెందుతూ ఉంటారు. అందుకనే ఆ ఆందోళన దిగులు లేకుండా ఉండాలని చెప్పేసి నేనే ఒక డెమో పర్పస్ ఇది పెంచడం జరుగుతుంది. రైతులు ఈ కల్చర్ చేద్దాం, నాకు ఇంట్రెస్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మా ఫామ్ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేయగలుగుతాను. మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనే సందేశం కూడా మీరు పెట్టుకోని అవసరం లేదు. మ్యాక్సిమం నేను క్యూర్ చేయగలుగుతాను, నా నాలెడ్జ్లో నేను చేయగలుగుతాను. అదేవిధంగా ఫీడ్ కూడా సప్లై చేస్తాను. మన దగ్గర సీడ్, ఫీడ్, మెడిసిన్ అన్ని రకాలు లభిస్తాయి. కాబట్టి రైతు సోదరులారా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మీకు రాజమండ్రి దగ్గరలోనే ఈ ఫామ్ కలదు. మన ఫామ్ నేమ్ వచ్చేసి సరార్దర్ కాటన్ మరెల్ ఫాము. మార్కెట్లో మీకు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, నా దగ్గరే బెస్ట్ అని నేను చెప్పను. మీరు వెళ్ళి చూసి నచ్చితే వాళ్ళు చెప్పే విధానము, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కూడా చూసుకుని ఆధారం చేసుకుని నన్ను తీసుకోండి. ఎందుకంటే నా దగ్గర ₹1 కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, అవతల వాళ్ళు తక్కువలో ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడం వరకే చేస్తారు. తర్వాత విషయం అయితే మీరే ఆలోచించుకోవాలి. బట్ నేను ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు. రైతుకి అండగా ఏదైనా ఇబ్బంది కలిగితే ఏ టైంలో కాల్ చేసినా సరే మనం కాల్ అటెండ్ చేసి వాళ్ళకి బ్యాక్ బోన్గా నిలబడాలి. అలాంటప్పుడే మనం పిల్లవ్వాలి. వాళ్ళు ఏ కండిషన్లో పెంచుతారో మనకు తెలీదు. రైతులు వాళ్ళ దగ్గర ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ తెలీదు. బట్ నా దగ్గర ఉన్న క్లైమాటిక్ కండిషన్ ప్రకారం, నేను పెంచుతున్న విధానం ప్రకారం నాకు గణనీయమైన గ్రోత్ వస్తుంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను, అనుకున్న విధంగానే నాకు వస్తుంది. సైజెస్ కూడా నాకు చూడండి, మీకు సైజు కూడా మీకు బాగా కనిపిస్తుందా? సైజు కూడా చూడండి. 2 months నేను 30 కౌంట్ వేసాను. ఇప్పుడు అవి 5 కౌంట్ ఉన్నాయి, 4 కౌంట్కి వచ్చినాయి, 7 కౌంట్ కూడా ఉంది. అంటే 2 monthsలో బిలో 10 కౌంట్కి ఉన్నాయి. ఆ సైజ్ చూడండి, వచ్చేసి ఇదిగో అది 300 grams ప్లస్ ఉంది, కనిపిస్తుంది మీకు చూడండి. 300 grams కనిపిస్తుంది నాకైతే. నాకు ఎక్కడ కూడా ఫిష్ కూడా లాస్ కూడా ఏం జరగలేదు, ఎందుకంటే ఇదంతా ఫుల్ ఫీడ్ కన్వర్ట్ నేను చేసింది కాబట్టి. 1/2 inch సైజ్ నుంచి నేను తెచ్చి పెంచిన సీడ్ ఇది. నాకు ఎక్కడ కూడా ఒకదాన్ని ఒకటి తిన్నవి అనే కండిషన్ కూడా నేను తీసుకురాను. మీకు గ్రేడింగ్ చేసి ఇవ్వమంటే గ్రేడింగ్ చేసి ఇస్తాను. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసి పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు తప్పగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను రీసెంట్గా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ వ్యూవర్స్ కావాలి, నాకు ఎక్కువ కస్టమర్లు ఇంకా మరింత పెరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇప్పటివరకు నేను యూట్యూబ్ రాలేదు. ఇప్పుడు వచ్చి మీ ముందుకు వచ్చి నేను నిలబడి పెడుతున్నాను.
ధైర్యంగా పెడుతున్నాను. ఎందుకంటే మీ కళ్ళ ముందే మీకు డెమో నేను చూపిస్తున్నాను. మీరు ఎంత దూరం నుంచి అయినా సరే నన్ను నమ్మి మీరు ఇక్కడ రండి. మీరు చూడండి. నా ఫామ్ విజిట్ చేయండి. నా పాండ్ విజిట్ చేయండి. నన్ను చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నమ్మశక్యంగా ఉంటేనే పిల్ల తీసుకోండి. లేదంటే వద్దు. సో నాకు ఈ అవకాశం ఇస్తున్న మన రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.